అది రామాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో శాంతి ప్రసాద్ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వారు పక్కనే ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని సంతలో అమ్మి అలా వచ్చిన డబ్బులతోనే జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. వారి జీవితం చాలా సాఫీగా సాగిపోతూ ఉండేది. కానీ వారికి పిల్లలు లేరు. ఇదొక్కటే దిగులు. పిల్లల కోసం వారు తిరగని గుడి లేదు, చెయ్యని వ్రతమూ లేదు. కానీ వారికి పిల్లలు కలగలేదు. ఎప్పట్లాగే ఆ రోజు కూడా కట్టెలు కొట్టుకుని రావటం కోసం భార్యాభర్తలిద్దరూ కలిసి అడవిలోకి వెళ్తారు. కట్టెలు కొడుతూ ఉండగా వారికి ఒక పసిపాప ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. మావా, నీకెవరైనా పాప ఏడు వినిపిస్తుందా? అడవిలో పాప ఏడుపు ఏంటే, నీ పిచ్చి కాపోతే? భ్రమయ్యి ఉంటది. మనకి పిల్లలు లేరు కదా, అట్టాగే అనిపిస్తుందిలే. లేదు మావా, ఒకసారి కట్టెలు కొట్టడం ఆపి చూడు, నీ కూడా వినిపెత్తదే. ప్రసాద్ భార్య చెప్పినట్టుగా కట్టెలు కొట్టడం ఆపి నిలబడి చూస్తాడు. తన భార్య చెప్పినట్టుగానే తనకు కూడా పాప ఏడుపు వినిపిస్తుంది.